విద్య అక్షరాస్యతలో దూసుకెళ్తున్న కేరళ మరొక అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలిస్తామని ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నెరవేర్చిందని కేరళ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. పేదరికాన్ని నిర్మూలించి అరుదైన ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచిన కేరళ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. కేరళ రాష్ట్రం మరో ఘనత సాధించింది. దేశంలోని అతి దరిద్రాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల జరిగిన ప్రత్యేక సెషన్లో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2021లో ఎల్డీఎఫ్ సర్కార్ అధికారంలోకి వచ్చి కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో పేదరిక నిర్మూలన కూడా ఒకటని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన అతి ముఖ్యమైన హామీలను నెరవేర్చడానికి ఇది నాంది అని సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. కేరళను అత్యంత పేదరికం లేని మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో తాము విజయం సాధించామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. కేరళ శాసనసభ అనేక చారిత్రక చట్టాలు, విధాన ప్రకటనలకు సాక్షిగా నిలిచిందని విజయన్ గుర్తు చేశారు. స్థానిక స్వపరిపాలనా శాఖ నాయకత్వంలో కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ సమన్వయంతో ఈ ప్రక్రియ ప్రజల భాగస్వామ్యంతో జరిగిందని విజయన్ పేర్కొన్నారు. కేవలం 2 నెలల్లో అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించామని విజయన్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం ద్వారా లబ్ధిదారుల కుటుంబాలను గుర్తించడం ద్వారా ఈ చారిత్రక ప్రాజెక్టు ప్రారంభమైందని తెలిపిన సీఎం విజయన్ కడు పేదరికాన్ని గుర్తించడం మొదట వడక్కన్చెరి మున్సిపాలిటీ, అంచుతెంగు, తిరునెల్లి గ్రామ పంచాయతీలో ప్రయోగాత్మకంగా అమలు చేశామని వెల్లడించారు. కేరళలో అత్యంత పేదరికం నిర్మూలన గురించి విపక్ష నేత వీడి సతీశన్ చేసిన వ్యాఖ్యలను కేరళ సీఎం విజయన్ తోసిపుచ్చారు. విపక్ష నేత వ్యాఖ్యలు అప్రస్తుతమన్నారు. అతి దారిద్ర్యం నిర్మూలనపై ఇంతకు ముందే ప్రకటించామని ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఇది చారిత్రక ప్రకటన అని ప్రపంచానికి తెలియజేసేందుకు అసెంబ్లీలో ప్రకటిస్తున్నామని చెప్పిన సీఎం పినరయి విజయన్ విపక్ష నేత దీన్ని మోసమంటున్నారని మండిపడ్డారు. మరోవైపు అత్యంత పేదరిక నిర్మూలన గురించి విపక్షాలు చేసిన విమర్శలపై మంత్రి ఎంబీ రాజేష్ మండిపడ్డారు. రాష్ట్రం చారిత్రక విజయం సాధించిన కేరళ పైరవి రోజున ప్రతిపక్షాలు అసెంబ్లీని బహిష్కరించాయని విమర్శించారు. చైనా తర్వాత తీవ్ర పేదరికాన్ని నిర్మూలించడంలో ప్రపంచంలో కేరళ 2వ స్థానంలో నిలిచిందన్నారు. కేరళ పైరవి రోజున రాష్ట్రం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని చూసి గర్వపడడానికి బదులుగా ప్రతిపక్షాలు అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయని, చరిత్రలో విపక్ష నేతలు దోషులుగా మిగిలిపోతారు అని ఎంబీ రాజేష్ తెలిపారు. పేదరిక నిర్మూలన విషయంలో కేరళ ప్రభుత్వ ప్రకటనను ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. రాష్ట్రంలోని పాలక సిపిఎం ప్రభుత్వం తీవ్ర పేదరికాన్ని తగ్గించినట్లు క్రెడిట్ పొందిందని విమర్శించారు. ఈ ప్రకటన పేదలను ఎగతాళి చేయడమేనని రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. నిజానికి కొన్ని లక్షల మందిని మాత్రమే తీవ్ర పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది సిపిఎం ప్రభుత్వం. కానీ ప్రజలందరినీ తీవ్ర పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని చెప్పడం పేదలను ఎగతాళి చేయడమేనని రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడానికి, అబద్ధాలను వ్యాప్తి చేసి రాజకీయ ప్రయోజనం పొందడానికి కేరళ సర్కార్ ప్రయత్నిస్తోందని రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. అలాగే ఇటీవలే ప్రపంచ బ్యాంకు డేటాను కూడా రాజీవ్ చంద్రశేఖర్ ఉదహరించారు. పేదరికం నిర్మూలనలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని హైలైట్ చేశారు. ఓవైపు కేరళలో అత్యంత పేదరికాన్ని నిర్మూలించి అరుదైన ఘనత సాధించామని సీఎం విజయన్ ప్రకటించగా, దానికి కౌంటర్గా బీజేపీ విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. ఇప్పటికే కేరళ విద్య అక్షరాస్యతలో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి సాధ్యం కానటువంటి ఘనతను సాధించిన కేరళ మరిన్ని అద్భుత విజయాలు సాధించే దిశగా ముందుకు సాగుతోంది.